మరి ఏడవ రాశి తులారాశి వాళ్ళ జాతకం 2025లో ఎలా ఉండబోతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకేంటంటే తులారాశి వాళ్ళకి 5వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. 12లో కేతువు, 6లో రాహు హ్మ్. అండ్ అష్టమంలో గురువు ఉన్నాడు. ఆయన మే 15 నుంచి భాగ్యంలోకి వెళ్తాడు. ఓకే. సో 5లో శని సంచారం జరిగే అంత కాలము కూడా అంటే ఆల్మోస్ట్ మార్చి 30వ తేదీ వరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్లోగా నిర్ణయం తీసుకుంటారు. ఇదే అందరికీ నచ్చదు వీళ్ళకిప్పుడు. అంటే ఎలా హ్మ్. అంటే ఒక విషయం చెప్పాము. సరే ఆలోచించుకొని చెప్తాను. స్లో చాలా నిదానంగా ఉంటారైతే. నిదానంగా ఓకే. ఎందుకంటే శని మందుడు కదా! హ్మ్. ఆలోచనా స్థానంలో కూర్చున్నాడు. సో, అవతల వాళ్ళకి అబ్బా! ఎప్పుడు చెప్తాడు ఈయన, చెప్పడు రాడులే అని చెప్పి వీళ్ళు వదిలేస్తుంటారు. హ్మ్. ఈ విషయంలో ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకోవాలి. మార్చి 30వ తేదీ వరకు. మార్చి 30 తర్వాత 6లోకి వెళ్తాడు. ఇట్స్ హ్మ్. గుడ్. హ్మ్. 6లోకి ఎప్పుడైతే వెళ్తాడో ఇది కొంచెం అన్ని రకాల లాభాలు ఇట్లాంటివన్నీ కూడా కొంచెం స్టార్ట్ అవుతాయి వీళ్ళకి. ఓకే. రైట్. అండ్ అలాగే రాహు 6లో ఉన్నాడు ప్రెజెంట్. మే 30 వరకు ఉంటాడు. ఎవరితోనైనా ఏదైనా మీరు ఒక కాంపిటేటివ్‌గా వెళ్ళాలన్నా, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాలన్నా, లేకపోతే ఎవరి మీదకైనా మీరు కోర్ట్ కేస్ వ్యవహారాల్లో గెలవాలన్నా 6లో ఉండే రాహువే ఇస్తాడు. 6 రాహువు గనక వన్స్ మీకు మే 30 దాటిన తర్వాత 5లోకి వచ్చేస్తాడు. ఇక్కడ మీకు అపోహలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అంటే ఇమాజినేషన్స్. హ్మ్. కొంతమందికి చూడండి అసలు ఏమీ ఉండదు. ఈ పక్క నుంచి ఏదో వెళ్ళినట్టు అనిపించింది అంటారు. అవును. అంటే ఎక్కువ ఇమాజినేషన్స్‌లోకి ఎక్కువ తీసుకెళ్తుంటాడు రాహు. ఓకే. సో, అదొక్కటి మనం కొంచెం చూసుకోవాలి. ఓకే. అండ్ పంచమంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే మే 30వ తేదీ నుంచి విదేశాల్లో ఉండే ఫ్రెండ్స్ ఎక్కువవుతారు వీళ్ళకి. హుహు. విదేశాల్లో ఉండే ఫ్రెండ్స్. ఏఐ ఇప్పుడు ఇవాళ రేపు టెక్నాలజీలో అవును. చూసుకుంటే ఏఐ ఎక్కువగా చూపిస్తుంది మనకి. ఏఐ టెక్నాలజీస్ పరంగా వీళ్ళు ఏదైనా లబ్ధిలు పొందడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఓకే. అండ్ తులా లగ్నం వారికి మే తర్వాత రాజకీయ లబ్ధి ఉంటుంది పంచమంలో రాహు సంచరించేటప్పుడు. కాకపోతే మే తర్వాత కొంచెం సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొంత జాగ్రత్త పడాలి. ఓకే. ఇది పర్టిక్యులర్‌గా చూసుకోండి. అండ్ 12లో ఉండే కేతు లాభంలోకి వెళ్తున్నాడు. హ్మ్. సో, లాభస్థానంలో కేతు మంచివాడే. అన్ని రకాల లాభాలనేటువంటిది ఇస్తాడు. గతంలో ఉన్న ఆటంకాలు ఇవన్నీ తొలగిపోయి కొంచెం లాభం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు గురువు 9లో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి పర్టిక్యులర్‌గా కొంచెం గురువులతో శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. హుహు. గురువులతో కొంచెం ఎందుకంటే గురువు ఎంత పాజిటివ్ ప్లానెట్ అయినా దానికంటూ ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూడండి టీచర్ మంచివాడే. కానీ టీచర్ కూడా పిల్లలతో మంచిగా ఉండే విధానం బట్టి ఉంటుంది. ఉంటుంది కాబట్టి అవును. అట్లా ఏంటంటే ఈ లగ్నానికి 3 అండ్ 6థ్ లార్డ్‌షిప్ గురువు కాబట్టి హ్మ్. 9థ్ హౌస్‌లో ఉన్నప్పుడు కొంచెం గురువులతో శత్రుత్వాలు పెరుగుతుంటాయి. అదొక్కటి చూసుకోవాలి. బట్ ఓకే. గురుబలం ఉంటుంది. అంటే కొన్ని కొన్ని పనులవ్వడానికి గురువు అనుగ్రహం ఉంటుంది. గురుబలం ఉంటుంది. బట్ ఈ తప్పిదాలు జరగకుండా వీళ్ళు పర్టిక్యులర్‌గా జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. మరి 2025లో తులారాశి వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏంటండి? వీళ్ళు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆరాధన చేయాలి. హ్మ్. అండ్ మే తర్వాత నుంచి ఎప్పుడైతే రాహు పంచమంలో వస్తుందో దుర్గా నామస్మరణ హుహు. ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడం అన్ని విధాలా ఉత్తమం. ఓకే గురుగారు. థాంక్ యూ సో మచ్ అండి. శ్రీమాత్రే నమః.